జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா వన్నమే నల్కు. ఈరోజు 17వ పాసురం సేవించుకుందాం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்த கோபால எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குளவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் అంబర మూడరుత్తు ఓంగి ఉళగళంద ఉంబర్ కోమానే ఉరంగాదెజుందిరాయ్ సెంపొరక జలడి చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేలో రెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాం. ద్వారముల నుండి లోనికి ప్రవేశించిన పిదప వస్త్రములను, చల్లని తీర్థమును, అన్నమును ధర్మబుద్ధితో విరివిగా దానము చేయు స్వామి నందగోపాలుడా. నందగోపాలుడెవరు? కృష్ణుని తండ్రి గారు. మేల్కొనుమా, నీటి ప్రబ్బలి యొక్క వంటి సుకుమార గాత్రలగు శ్రీజాతికంతటికి చిగురు వంటిదానా, గోపకులమున ప్రకాశింపచేయు మంగళ దీపం వంటిదానా, మాకందరకు స్వామిని అయినదానా, కీర్తినిచ్చు యశోదమ్మ. అమ్మంచుడి ఎంత భోగ్యంగా కీర్తన చేస్తున్నారో గోపికలు. మరి స్వామిని కలవాలంటే స్వామి యొక్క తల్లిదండ్రులను భోగ్యంగా కీర్తించాలి కదా, అదే చేస్తున్నారు. తెలివి తెచ్చుకోవమ్మా, ఆకాశమును ఛేదిస్తూ పెద్దగా పెరిగి లోకములను కొలచిన ఓ దేవదేవా, నిత్యసూరి నిర్వాహకుడా, నిదురించక లేవయ్యా, ఎర్రని బంగారు పాదకడియము ధరించి శ్రీకృష్ణానుభవం అందించిన ఐశ్వర్యవంతుడా ఓ బలరామా, మీ తమ్ముడును నీవును కూడా వెంటనే మేలుకోవలసినది అని ఈ నలుగురిని లేపబడుతుంది ఈ పాసురంలో. విశేషార్థం తెలుసుకుందాము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కులకు మనసుకి అందినవాడా పరమాత్మ అంది తైత్తిరీయం. అలాంటి వానిని వాగ్మనసైక భూమి అందేటట్లుగా చేయగలది మంత్రము. శ్రీ విష్ణు సహస్రనామాల్లో శబ్దాతిగహ, దేవతలకైనా అందనివాడు శబ్ద సహా శరణాగతి చేసి ఆర్తితో ప్రేమతో పిలిస్తే గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ పిలుపే మంత్రంగా స్వీకరించాడు పరమాత్మ. ఆచార్యుని చేరితే మంత్రం లభిస్తుంది. దాని అర్థము, పఠించే విధానము తెలుసుకోవాలి. అప్పుడే మనము సుందరులమైనట్లు తప్ప ఇతర సౌందర్యాలు జీవుణ్ణి బాగు చేయవు. అంటే అది అంతర్ సౌందర్యాన్ని పెంచుతుంది. మిగిలినవన్నీ సౌందర్యాలు బాహ్య సౌందర్యాలు కదా, అవి ఏమీ పని చేయవు అంటూ తెలియపరుస్తున్నారు. అదేమిటో తెలుసా? అదే తిరుప్పావై. అంతర్ సౌందర్యాన్ని పెంచేదే తిరుప్పావై. ఆ మంత్రం నారాయణ మంత్రమని ఆండాల్ మొదటి నాడే తెలిపింది. ఇది 8 అక్షరాల మంత్రం.
దీంట్లో శబ్దశక్తి ఉంది, అర్థం పూర్తిగా ఉంది. అల్ప పురుషార్థాల నుండి అత్యుత్తమ మోక్షం దాకా అన్నింటినీ ఈ మంత్రం ఇస్తుందని శ్రీ వ్యాస మహర్షి చెప్పెను. ఊరికే మాలలు తిప్పి జపం చేయటం కంటే అర్థం తెలిసి ఒకసారి అన్నా ఇది ఫలిస్తుంది. ఆ నామంలో ఓ భాగమైన గోవిందనామాన్ని పలికిన ద్రౌపది మానము, ప్రాణము, రాజ్యము, వంశము ఎన్ని లాభాలు పొందిందని మంత్రార్థం తెలిస్తే చేసే కార్యాలు సుకృతమవుతాయి. లేకపోతే అన్నీ పాపాలే అంటారు. మరి ఆ మంత్ర అర్థాన్ని మనకు అహోబిల జీయర్ స్వామి వారు చక్కగా అనుగ్రహించారు నిన్న జీయర్ నిలయంలో. అది మీకు డిస్క్రిప్షన్లో లింకు పెడతానమ్మా. చక్కగా ఆ లింకు ఓపెన్ చేసుకొని అర్థాన్ని తెలుసుకోండి. సరే, మంత్రార్థం వల్ల నేనెవరు, నాకేమి ప్రయోజనం, దానిని సాధించటానికి ఏ సాధనం పట్టుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ తెలిపేవాడు ఆచార్యుడు. వారు చాలా ఉదారులు. అడిగేవారిది లోటు తప్ప చెప్పటంలో అర్థ వితరణ చేయటంలో లోపం చేయని వారు ఆచార్యులు. ఈరోజు మన ఆండాల్ ముందుగా ఉదారుడైన నందగోపుని పడకను దర్శించింది. ఆ ప్రక్కనే యశోద పడక ఉంది. ఆ పైగా 2 పిల్లలు పడుకలున్నాయి. ముసుగులో ఉన్నారిద్దరు. కాళ్ల వద్ద కనపడుతుందట మొదటి శంఖ చక్ర కల్పక ధ్వజాది గుర్తులున్నాయి. ఆయన అరికాళ్ళల్లో చక్కగా శంఖము, చక్రము, ధ్వజము, కల్పకము ఇవన్నీ గుర్తులున్నాయి ఒక పాదంలో. ఆ పాదం కృష్ణుందని గుర్తించారు మన గోపికలు. మరో కాలు తెల్లనిది, బంగారు కడియము కనిపిస్తుంది. అది సోదరుడైనటువంటి బలరాముడిదని గుర్తించారు. వరుసగా నలుగురిని లేపుతోంది. మన్మధుడిని కూడా తన రూపంతో పిచ్చెక్కించేవాడు కృష్ణుడు. అతన్ని ఎవరైనా అపహరించుకుపోతారేమోనన్న భయంతో కాపలాగా పరున్నవాడు నందగోపుడు. ఏమీ తెలియని పసిపిల్లలైన నందుని అందంగా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు. మేము వచ్చినది లోభి వాటన్నింటికీ కాదు, ఇవ్వనిదే తోచక అదే ప్రయోజనంగా తగిన దేశంలో మంచి రోజుల్లో యోగ్యులైన ఆర్తులందరికీ అన్నము, నీరు, బట్ట దానమిచ్చే మా స్వామి అయిన నందగోపుని ఇంటికి కదా వచ్చినది. అందుకని ఏవో చిన్న చిన్న లోభత్వం కలిని అడుగుటలేదు. పెద్దవారింటికి వచ్చాము, మంచిదే అడుగుతున్నాము అన్నట్లు చెప్తున్నారు. స్వామి, మీ లోటు తీర్చడానికి వచ్చాము. అందరూ స్త్రీలకు దానాలివ్వరు, వారికది లోటే. ఆ లోటు మీకు తీర్చాలని వచ్చాము. ఎన్నో దాన ధర్మాలు చేసేటటువంటి నందగోపుడు ఇల్లు. స్త్రీలకు ఎవరు దానాలు తొందరగా ఇవ్వరు. కానీ ఆ లోటు మీకు ఉండిపోయింది కదా, దానం ఇవ్వలేదే స్త్రీలకని. కనుక ఆ లోటు తీర్చడానికి మేము మీ ఇంటికి వచ్చాము. పుచ్చుకుంటే చాలు వారిని ఉదారులని పొగిడేవాడవు నీవు. అంతేనండి, ఇచ్చిన వాళ్ళు ఉదారులు కాదండి, పుచ్చుకున్న వాళ్లే ఉదారులు. అదే మనకు వేదం కూడా తెలియచెప్తుంది. ఫలమేమీ కోరక సాత్విక దానం చేస్తావు, కోరికలతో చేసేది రాజస దానం. ఉదాసీనంగా నిర్లక్ష్యం చేస్తే అది తామస దానం అంటారు. నందుడు అన్నం దానం చేస్తే అదొక్కటే చేసి చేసి ఏమనుభవంతో చేస్తున్నాడు అన్నట్లుండేదట. అలానే వస్త్రాలు, నీరు ఇచ్చినా ఉండేదట. స్వామి, ఊరి వారికి 3 వేరు వేరు. అన్నం పోషించేది, నీరు ప్రాణధారకం, వస్త్రం స్వరూప రక్షకం కావాలి. కానీ మాకు 3 వేరు వేరు. కృష్ణ దర్శనం అన్నం, కృష్ణుని గుణాలు తలుచుటే దారకం, స్వామి సేవలు చేయుటే స్వరూపానికి వస్త్రం వలే. చూడండి ఏం చెప్తున్నారు. కృష్ణుడి దర్శనమే అన్నమాట. కృష్ణుని గుణాలను తలుచుకుంటూ ఉంటామే, అవే మనకు త్రాగేటటువంటి మంచి నీరు, దారకం అన్నారు. స్వామి సేవలు చేయుటే మనకు వస్త్రం, మన స్వరూపానికి వస్త్రం వలే రక్ష. ఊరి వారికి ఇచ్చేవి ఒకనాటికి తరిగిపోతాయి, మాకు ఇచ్చేటటువంటివి తరగవు, పాడైపోవు, పైగా పెరుగుతాయి. వారిది వారికిచ్చినట్లు మాది మాకివ్వవా అని ప్రార్థించారు ఈ గోపికలు. గురువు ఇచ్చేవి భగవత్ స్వరూప గుణాలు తెలిపి సేవ చేయు విధానము చెబుతారు.
ఆత్మకు భగవత్ సేవయే స్వరూపము. నందుని దానాలు ప్రసిద్ధం కాదు, కానీ కృష్ణుడిలో ఈ గుణాలున్నాయి. అది వారి నాన్నగారి నుండే వచ్చాయని గుర్తించారు. గుణైర్దశ రథోపమః. రాముని సుగుణాలు వారి నాన్నగారి నుంచే వచ్చాయి కదా. గొల్ల పిల్లలకు అన్నాలిచ్చాడు కృష్ణుడు. అర్జునుడి గుర్రాలకు నీరు, ద్రౌపదికి వస్త్రాలు ప్రసిద్ధాలు కదా. ఆచార్యులు లేవడం అంటే అనుగ్రహించడమే. ఆ తర్వాత యశోదను లేపుతున్నారు. ఇక్కడ ఆచార్యులు వారు వచ్చేసి నందగోపులు. ముందు అమ్మను లేపక స్వామిని లేపారు. ఆచార్యుడి ఆశ్రయణం తరువాతే కదా మంత్రాన్ని పొందుతామని తెలియాలి. యశోదయే మంత్రము అయినా వీళ్ళేమి చేస్తే అదే శాస్త్రము. అది మంత్రమేమో యశోద, ఆచార్యుడేమో నందగోపుడు. వీళ్ళేది చేస్తే అదే శాస్త్రము. నీటి ప్రబ్బలి నీటి వాలుకు అనుకూలంగా పోయే తీగ చిగురు ఆ చెట్టులో ఏ భాగానికి దెబ్బ తగిలినా ముందు వాడిపోతుంది. యశోద నందునికి చెందినదే. రేపల్లె స్త్రీలలో ఎవరికి ఇబ్బందులు వచ్చినా తానే బాధపడిపోయే సున్నిత సుకుమార హృదయ. ఆమెయే అష్టాక్షరీ మంత్రం. మంత్రాలన్నింటిలో ప్రధానమైనది, శిరస్థానీయమైనది అష్టాక్షరి. అష్టాక్షరి భక్త ప్రార్థనకు అనువైన అన్ని ఫలాలను ఇస్తుంది. పైగా భక్తుల క్లేశాలను బాపెడదై ఉంటుంది. భక్త కులానికి మంత్రం మంగళదీపం వెలిగించనవసరం లేని దీపం. అఖండ జ్ఞానాన్ని సహజంగా మంత్రం ఇస్తుంది. మంత్రము అర్థబోధకం అవ్వాలి. అంచేతనే తెలివి తెచ్చుకోమంది తప్ప లేపమనలేదు గోదాదేవి యశోదని. లోకమాతా పితరులైన నీలాకృష్ణులచే నమస్కారాలు పొందే గొప్ప యశోదదే కదా. లోకాలనేలేటటువంటి పరమాత్మ, లోకాలకు తల్లి అయినటువంటి అమ్మ, వాళ్ళిరువురి యొక్క నమస్కారాలు పొందుతుందే యశోద. ఆమె గొప్పతనం చూడండి అంటూ, అమ్మా నాన్న ఎలా చెప్తే అలాగేనని తప్పించుకుపోయేవు. వాళ్ళిద్దరినీ ఒప్పించే వచ్చాం స్వామి, ఇంకా నిద్రెందుకు లే అని కృష్ణుణ్ణి లేపుతున్నారు. ఇంద్రాదుల బాధలు తీర్చాలని యాచకుడవై ఆకాశమంతా ఒరుసుకు పెరిగి లోకాన్ని కొలచి అలసితివా. వామనావతారంలో త్రివిక్రముడుగా మారినటువంటి ఘట్టం. నిదురించే శిశువును దరి చేర్చుకోనే తల్లిలా అడగని వారి తలలపై పాదాలు ఆనాడు మోపావు. యాచిస్తూ ఇప్పుడు మేము వచ్చాము స్వామి, లేచి అనుగ్రహించు అన్నారు. ఆనాడు శూన్యమంతా నిండావు. శూన్యవాదులకు నీ నామమే కదా శరణ్యము. మంత్రంలోని నారాయణ తత్వం విశ్వమంతా వ్యాపించిన వాత్సల్యాది గుణాలు కల దయామయుణ్ణి చెప్తుంది. అతడు తెలియాలి. రక్షకులు నిద్రపోతారయ్యా, మేం కోరడం తప్ప ఏమిటి? గర్వం కల ఇంద్రాదులకే కానీ అబలమైన మా కోరిక తీర్చరాదా? పాండవుల వెంట రక్షిస్తూ తిరిగి అలసావా? నడిచి నడిచి రామునిగా అలసితివా? నీ గొప్పంతా ప్రేమించిన మా దగ్గరే ప్రదర్శించాలా? ఏమా దొంగ నిద్ర లే. ఇక కృష్ణుణ్ణి నిద్ర లేపబోయారు మన గోపికలు. అయినా ఏమీ కదలక కనిపించలేదు. ఓహో, మీ అన్నను లేపలేదనా? క్రమం తప్పి వచ్చామని అలిగావా? ఇప్పటికీ వీరు గుర్తించి ఆ పక్కనే ఉన్న బలరాముణ్ణి లేపుతున్నారు. ఎర్రని బంగారు కడియంకల పాదం బలరామునిది. ఆ పాదం మోపిన వేళ విశేషం. సంపదలు పెరిగాయి. కృష్ణుడు దక్కాడు. వీరికి దేవకీ గర్భంగా బలరామ భగవద్భక్తులకు చెందియుండుట నారాయణ మంత్రసారమని మాకు తెలిసింది. కృష్ణుడు నీ అధీనం. బలరాముడికి చెప్తున్నారు, కృష్ణుడు నీ అధీనం. నీవు లేస్తే ఆయన లేస్తాడు. ఆయన బలరాముడిని పొగడాలి కదా. మరి ఏమన్నారు? నువ్వు బంగారం అంటే వాడవయ్యా, నీ పాదం మోపబట్టే, మీరు అక్కడ అవతరించబట్టే చక్కగా కృష్ణ పరమాత్మే వచ్చారు మీ ఇంటికి అంటూ ఆయన్ను పొగిడేసి, కాలికి ఉన్న బంగారు కడియాన్ని పొగిడేసి, ఆయన తెల్లని పాదాన్ని పొగిడేసి, నీవు లేస్తే ఆయన లేస్తాడు. నీవు మా స్వామికి శయ్య. ఏమయ్యా, శయ్య పైనున్నవారు నిద్రిస్తారు,
శయ్య కూడా నిద్రిస్తుందా? మీ విశ్రాంతి స్థానము కృష్ణుడు, మా విశ్రాంతి స్థానము నీవు. నిన్ను మాకివ్వొద్దు అంటూ బలరాముణ్ణి ప్రార్థించారు. తమ్ముడునకు విధేయుడైనట్లు భగవానుడు భక్తి విధేయుడు మంత్రార్థ సారాన్ని నంద యశోదా కృష్ణ బలరాముల ద్వారా ప్రకటించింది ఆండాలు ఈ పాసురంలో. ఎంత ముఖ్యంగా అనుగ్రహిస్తుందమ్మా. నందుడు ఆచార్యుడు, ఆచార్యుణ్ణి భక్తుల ద్వారా ఆశ్రయించాలి అన్నారు. యశోద నారాయణ అష్టాక్షరి మంత్రం, ఆ మంత్రాన్ని ఆచార్యుల వద్ద పొందాలి అన్నారు. కృష్ణుడు మంత్రార్థమైన సర్వేశ్వర తత్వం, ఆయన్ను చేరాలి. మరి బలరాముడు భగవానుని సేవించు నిత్యసూరులు అంటూ భోగ్యమైనటువంటి అర్థాన్ని ఈ పాసురంలో కృప చేసింది మన ఆండాల్ తల్లి. ఆండాల్ తిరువడిగలే శరణం.